ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గత సినీ ఇండస్ట్రీలో ఉన్న అలవాట్లు ఇంకా పోయినట్లు లేదు. ఎందుకంటే సినిమాకు ఒక రకంగా తను ప్రవర్తించే క్యారెక్టర్లు ఈనాడు రాజకీయ పార్టీలో కూడా చివరికి అధికారం వచ్చినాక కూడా అలాగనే ప్రవర్తిస్తున్నారు. తాను పూటకొక మాట, రోజుకొక జెండా అనే విధంగా తన సిద్ధాంతాన్ని కూడా అవలీలగా ఒంటి మీద చొక్కా మార్చినట్టు మార్చేస్తున్నారు. అసలు తాను నిజమైన వ్యక్తిత్వం ఏంటి, తను ఏటి మీద స్థిరంగా నిలబడి ఉంటాడు, తన విలువలు ఏంటి అని జనానికి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. తిరుపతి లడ్డు వివాదంలో సెన్సిటివ్ మ్యాటర్ని రచ్చరచ్చ చేసి మత విద్వేషాలు రాచేసే ప్రయత్నం చేసిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అధికారంలో లేనివారు, ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రభుత్వం మీద నిందలేయడం కోసము లేదా ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసము ఇలాంటి అసాంఘిక చర్యలు చేశారంటే అది అధికార దాహం కోసం, అధికార ఆశ కోసం చేశారు మూర్ఖులు అని అనుకోవచ్చు. కానీ అధికార పార్టీ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తిరుపతి లడ్డు విషయంలో అది భక్తులకి సున్నితమైన విషయం. ఆ విషయాన్ని రచ్చరచ్చ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇంకా ఏదో రాజకీయ ప్రయోజనం పొందడం కోసము లేదా మోడీ గారి మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు జనానికి అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఎన్నో గొప్ప గొప్ప సిద్ధాంతాలు చెప్పారు. కులాలు లేనిది, రాజకీయాల్లో నా మత ప్రమేయం లేని రాజకీయాలు నేను చేస్తానని గొప్పలెన్నో చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, తన రాజకీయ లబ్ధి కోసం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రతిపక్ష నాయకుడి కంటే దిగజారిపోయి మత విద్వేషాల రెచ్చగొట్టడమే ప్రధాన లక్ష్యం చేసుకొని ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజల దృష్టిలో ఇన్నాళ్ళు ఉన్న ఒక గొప్ప పేరుని పోగొట్టుకున్నారు. తను సినిమాలలో హీరో, అదేవిధంగా సినిమాలలో చెప్పినట్టే రాజకీయాలలో కూడా డైలాగులు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు ప్రజల్ని నమ్మించి. కానీ అదే ప్రజలు చూస్తుండగా లడ్డు వివాదాన్ని రచ్చరచ్చ చేసి హీరో అయిదాము, మత విద్వేషాలు రెచ్చగొడదాము, ఏదో రాజకీయ ప్రయోజనం పొందుతాము అని ప్రయత్నం చేసి చివరికి ఇప్పుడు విలన్ లెక్క ప్రజల ముందు మిగిలిపోయాడు. ఇంకా విలన్ కంటే దిగజారిపోయి జోకర్ అయిపోయారు. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మాటకు ప్రకాష్ రాజ్ గారు ప్రశ్నను స్పందించి ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ఆయన ప్రయత్నాన్ని ఫలించకుండా చేశారు. మత విద్వేషాలు రాజేయకుండా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ప్రకాష్ రాజ్ గారు ఒక హీరో పాత్రను పోషించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టి దేవుళ్ళ పేర్లతోటి గొడవలు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మన ప్రత్యర్థి పార్టీ అయిన నాయకుడు, అధినేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ని టార్గెట్ చేసి ఈ ప్రయత్నం చేశారని జనానికి అర్థమైపోయింది.